అందరికీ నమస్కారం. నిడదవోలు పాయింట్ ఆఫ్ వ్యూ న్యూస్కి స్వాగతం. నిడదవోలు జరిగే తాజా అప్డేట్స్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా సీతంపేట సమీపంలో విజయేశ్వరం మద్దూరు లంక బ్యారేజ్ వద్ద గోదావరి నదిలో ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు జారిపడి గల్లంతయ్యారు. ఈ దురదృష్టకర ఘటనలో మృతి చెందినవారు మత్తి ప్రకాష్ 15 నిడదవోలు ప్రాంతానికి చెందినవాడు. 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్కి సిద్ధమయ్యాడు. మరో యువకుడు గంధం హర్ష రాజమండ్రికి చెందిన హర్ష ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఘటనా స్థలానికి హుటాహుటిని చేరుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం మరియు గజెత్తగాలతో కలిసి గాలింపు చర్యలు సమీక్షించారు. దాదాపు గంట పైన మంత్రి అక్కడే ఉండి పరిస్థితి ఏంటి, ఏ స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారో అధికారులతో చర్చించారు. ఇది చాలా బాధాకరమైన ఘటన. చిన్న వయసులో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం మనసు కలిసివేసింది. వారి కుటుంబాలకు నేను పూర్తిగా అండగా ఉంటానని మంత్రి మీడియాతో తెలిపారు. ఇప్పటికే ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఎస్పీతో మాట్లాడిన మంత్రి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటన నేపథ్యంలో వేసవికాలంలో గోదావరిలో ఈత కొట్టే యువత జాగ్రత్తగా ఉండాలని, అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు దూరంగా ఉండాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిడదవోలు పట్టణానికి చెందినటువంటి తిరుచిపేటకు చెందిన ఇద్దరు యువకులు, ఒకరు 10th క్లాసు, ఒకరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు విద్యార్థులు. వాళ్ళు ఇంకా కొంతమందితో కలిసి ఇక్కడ గోదావరిలో స్నానానికి రావటం, అందులో వారిద్దరూ కూడా లోతు తెలియక నీళ్ళల్లో దిగి మునిగిపోవటం, ఆ ప్రమాదంలో వాళ్ళు గల్లంత అవడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఇక్కడ రావడం జరిగింది. డిఎస్పీ గారు, నేను, ఆర్డీఓ గారు అందరం అక్కడే ఉన్నాం. ఇప్పుడు ఫిషర్మెన్ అందరితో కలిసి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గజేతగాళ్ళందరినీ కలిపి ఇక్కడ గాలింపు జరుగుతూ ఉంది. ఆ గాలింపులో ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ లోపలనే మళ్ళీ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు కాకినాడలో ఒక టీం ఉంది, వారిని కూడా కాంటాక్ట్ చేసి వారిని కూడా పిలిపిస్తాం. మరో అరగంటలో వారు వస్తారు. దాంతోపాటు మరింత ఎక్స్పర్ట్స్ గజేతగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిపిస్తున్నాం. వారు కూడా ఒక 15 నిమిషాలు చేరుకుంటారు. అందరూ కలిసి గాలింపు తీవ్రతరం చేసి బాడీల్ని కలెక్ట్ చేయడానికి పెద్ద ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాకపోతే ఆ తల్లిదండ్రుల యొక్క బాధను చూస్తూ ఉంటే మనకి గుండె తరుక్కుపోతాం. చిన్నపిల్లలు, బోళ్ళంత భవిష్యత్తు ఉన్నటువంటి ఇద్దరు విద్యార్థులు ఈ రకంగా గల్లంత అవటం అనేది చాలా హృదయదారకంగా ఉంది. ఆ తల్లిదండ్రుల యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే, అందులో ఒక అబ్బాయి తండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తాడు. భార్య అంటే ఆ అబ్బాయి చనిపోయిన అబ్బాయి, గల్లంత అయినటువంటి అబ్బాయి తల్లి కువైట్లో. అక్కడి నుంచి ఆవిడ లబోదిగోమని పాపం బాధపడుతుంది. ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుతున్న అబ్బాయి తాలూకు తల్లి, ఆమె రాజమండ్రిలో నర్సుగా పనిచేస్తూ ఉన్నారు. ఆమె కూడా ఇక్కడ హృదయదారకంగా ఆమె యొక్క బాధ కనపడతా ఉంది. చీకటి పడిపోయింది కదండి, గాలింపు కొనసాగుతాయి, లేదా పొద్దున కొనసాగుతాయి, ఖచ్చితంగా కొనసాగుతాయి. ఇప్పుడు వారి దగ్గర ఒక లైట్ అది ఉంటుంది ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళ దగ్గర. విజయవాడ నుంచి రావాలంటే లేట్ అవుతుంది, కానీ ఇప్పుడు కాకినాడ నుంచి తెప్పిస్తున్నాం కాబట్టి కాకినాడ నుంచి వచ్చే టీం వాళ్ళు లైట్ పెట్టుకుని దిగుతారు, నైట్ కూడా చేస్తారు. అదేవిధంగా గజేతగాళ్ళు కూడా నైట్ అంతా ఖచ్చితంగా గాలింపు చేసి ఏదో రకంగా మొత్తానికి అవి నైట్ కూడా పనిచేసి ఆ బాడీని తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను నేను, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం నైట్ లోపులోనే ఖచ్చితంగా నైట్ గాలింపు చేసి బాడీని తీసుకుంటాం. ఇది ఊబి అంటారండి, ఎన్డీఆర్ఎఫ్ వచ్చేంత పరిస్థితి అవుతుందండి. ఇది ఊబి అంటారు. అది ఎందువల్లంటే వారికి అంచనాకి దొరకలేదు ఆ లోతు. అదొక ఫాల్స్ ఇమేజ్ ఇచ్చింది. కొంత మేరకి ఆ ఇసుక మేట వల్ల నడపడానికి వీలుగా ఉంది. ఎప్పుడైతే నడిచారో అక్కడ ఇక మిగతాది కూడా పెద్ద లోతు ఉండదు అనేటువంటి ఒక ఫాల్స్ ఇమేజ్లో ఉన్నారు. దాంతో వారు లోపలికి వెళ్ళిపోయారు. అది రమారమి 30 అడుగుల నుంచి 100 అడుగుల వరకు కూడా ఉంటుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు అందరూ. దాన్ని బట్టి చూస్తే అది చాలా లోతుంది, ఊబి అని అనుకోవాలి మనం. దీనికి ఎస్డీఆర్ఎఫ్ ఎందుకన్నా మంచిదని వారిని కూడా పిలుస్తున్నాం. గజేతగాళ్ళు వారు తీయగలిగితే సంతోషం. ఫైర్ డిపార్ట్మెంట్ వారిని, అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారిని ఆల్రెడీ అలర్ట్ చేసాం. ఫైర్ డిపార్ట్మెంట్ వారు వచ్చి గాలింపు చేస్తూ ఉన్నారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తారు, ఎస్డీఆర్ఎఫ్ కూడా చేస్తారు. ప్రతి సంవత్సరం ఈ మరణాలు ఇక్కడ సహజంగా మారిపోతున్నాయండి. ప్రతి సంవత్సరం 4-5 మరణాలు ఉంటాయి. వీటికి
పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఆలోచిస్తున్నారండి? దీనికి ఒక అవేర్నెస్ మాత్రం గట్టిగా ఇవ్వాల్సి ఉంటుందండి. దీన్ని పాఠశాలల్లోనూ కళాశాలల్లో కూడా విద్యార్థులకు వీటి మీద పూర్తి అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలి. లేకపోతే ఏమవుతుందంటే మీరు చెప్పినట్లుగా ప్రతి సంవత్సరం ఇది ఒక రివాజుగా మారిపోయింది. ఇక్కడ వచ్చి అందరూ చనిపోవటం, స్నానాల కింద రావటం, పాపం ఏదో ఉత్సాహంగా రావటం, తర్వాత చనిపోవటం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూస్తే ఈ నిడదవోలు, కొవ్వూరు, ఈ పరిసర ప్రాంతాల్లో అనేక ప్రమాదాలు జరిగి పిల్లలు చనిపోవడం జరుగుతుంది. వీటి మీద ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. తప్పనిసరిగా విద్యార్థులకి వారి చదువుతో పాటు వారి భద్రతా చర్యలు ఏ రకంగా ఉండాలి, నివారణ ఏ రకంగా ఉండాలనేటువంటి అంశం మీద కూడా కొంత అవగాహన కల్పించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా దాన్ని అమలు చేసి రాబోయే రోజుల్లో ఈ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దాంతోపాటు తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా దీన్ని శ్రద్ధ తీసుకుని పిల్లల్ని ఇలాంటి చోట్లకు పంపకుండా ఉండేటువంటి ప్రయత్నాలు వారు కూడా గట్టిగా చేయాలి. స్కూల్లో టీచర్లు చేయాలి. అదేవిధంగా సమాజంలో